రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులపై నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గద్దర్ బాణీ పాటలను అనుకరిస్తారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయం. హైదరాబాద్లో జరిగే చలనచిత్ర అవార్డులు ఘనంగా నిర్వహించాలి. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని పేర్కొన్నారు భట్టి. ఇక జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు పేర్కొన్నారు. హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైందన్నారు. జ్యూరీ కమిటీకి చైర్మన్గా నటి జయసుధను ఎంపిక చేశారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిలిం, చిల్డ్రన్స్ ఫిలిం, డాక్యుమెంటరీ, ఫిలిం క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు అందినట్లుగా ఇటీవల వెల్లడించారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లో ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు ఉర్దూ చిత్రాలను ప్రోత్సహిస్తామని కూడా తెలిపారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులపై నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గద్దర్ బాణీ పాటలను అనుకరిస్తారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయం. హైదరాబాద్లో జరిగే చలనచిత్ర అవార్డులు ఘనంగా నిర్వహించాలి. అందుకు కావలసిన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని భట్టి పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంతో ప్రోత్సహిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. నాకు ముఖ్యంగా చెప్పాలంటే 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులు ప్రదానం చేయడం అనేది మాత్రం ఒక ఆశించదగ్గ విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది మనం ఎంటర్టైన్మెంట్ రంగం ఎలాంటిదో మనకు తెలుసు. దాని మూల ఎంతవరకు అంటే పాన్ ఇండియా స్థాయిలో మన తెలుగు పరిశ్రమ ఒక ఖ్యాతి పెరిగింది. కానీ నటీనటులకు కానీ లేదా టెక్నీషియన్లకు కానీ వారికి ప్రోత్సాహకాలు మాత్రం దాదాపు 14 సంవత్సరాల నుంచి లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అవార్డ్స్ కొంచెం నిర్లక్ష్యం చేయబడింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక ఇక అసలు అవార్డుల ముచ్చట ఎక్కడ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదు. గడిచిన 10 ఏళ్లలో కూడా కేవలం మీటింగ్లకే పరిమితమైంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనికి ఇనిషియేటివ్ తీసుకొని గద్దర్ అవార్డ్స్ పేరు మీద అవార్డ్స్ ప్రకటించిన కదా. అంతకుముందు నంది అవార్డ్స్ ఉంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ గా దీని పేరు చెప్పారు. గద్దర్ గురించి ఏంటంటే గద్దరు ప్రతి ఒక్క సామాన్యుడి నుంచి వృద్ధుల వరకు ఆయన పాటలు, మాటలు, ఆయన కవిత్వం ఇవన్నీ కూడా ఎంతో ప్రచారం చేసేది. ప్రజల కోసమే ఆయన ఆలోచించాడు. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం అనేది హర్షించే విషయం. బట్టి కూడా చెప్పడం జరిగింది. మినిస్టర్ కోమటిరెడ్డి కూడా కోమటిరెడ్డి, దిల్రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ కూడా దీంట్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం కూడా 14 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం. చాలా గ్రాండ్ గా చేస్తాం. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా చేస్తాము. ఈసారి వ్యక్తిగతంగా అంటే వ్యక్తులకు కూడా ఇవ్వడం, ఎక్కువ కేటగిరీలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఉర్దూ, ఇంతవరకు లేని ఉర్దూ అవార్డ్స్, ఉర్దూ సినిమాలు కూడా హైదరాబాద్ లో కేంద్రంగా ఎక్కువ సినిమా, ఓల్డ్ సిటీ కేంద్రంగా సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ ఉర్దూ భాషలో సంబంధించినటువంటి వ్యక్తులకు, సినిమాలకు కూడా అవార్డులు ఇస్తామని చెప్పేసి అవడం జరిగింది. ఓవరాల్ గా ఇది హెచ్ఐసిసిలో జూన్ 14న గ్రాండ్ గా నిర్వహిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే ఈ దీని పట్ల ప్రతి ఒక్కరు అంటే యాక్చువల్ గా గద్దర్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు చెప్పారు. కానీ గద్దర్ లోగో మాత్రం సీఎం చేతిలో మీదనే త్వరలో రిలీజ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన జపాన్ టూర్ లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. సో కాబట్టి అయితే ఇప్పటి వరకు అంటే ఈ గద్దర్ అవార్డు సంబంధించింది అదే 14 సంవత్సరాల తర్వాత సరికల్లా ఈసారి ఎన్నడూ లేని విధంగా అందరూ కూడా ఆశాజనకంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలకు సంబంధించి అంటే దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించిన పై మాట ఉన్నటువంటి వ్యక్తులకు సినిమాలకు ఇవ్వాలని చేశారు. అయితే జస్ట్ అన్ని విభాగాలు కలిసి 1248 నామినేషన్లు రాగా
వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు రావడం జరిగింది. చిల్డ్రన్ ఫిల్మ్ అలాగే డాక్యుమెంటరీ ఫిల్మ్ పుస్తకాలు అంటే ఈ అన్ని కేటగిరీలు మళ్ళీ ఈ స్మాల్ కేటగిరీలో కానీ సాహిత్యం కేటగిరీలో కానీ 76 దరఖాస్తులు రావడం జరిగింది. వీరందరికీ అవార్డుతో పాటు గద్దర్ అవార్డుతో పాటు పారితోషికం కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతి మీద ఒక లోగో ఆవిష్కరిస్తాము. దీనికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము చేస్తాము. దీనికి ఎవరైతే చైర్మన్ ఉన్నారో జయసూర్య గారు కూడా చాలా అనేక గతంలో చేశారు. తను పర్టికులర్ గా ఈ అవార్డులు కూడా చాలా పారదర్శకంగా ఇస్తాము. ఎవరికి కూడా ఎటువంటి లేకుండా నిజమైనటువంటి టాలెంట్ గుర్తిస్తాము. ఇది కేవలం తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నటీనటులకు తెలంగాణలో మొత్తం పాన్ ఇండియా లెవెల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇస్తాము. ఇండస్ట్రీస్ కళారంగాన్ని మాత్రం అన్ని రకాలుగా అన్ని భాషల్లో ఉన్నటువంటి వ్యక్తులు నటించిన వ్యక్తులకు టెక్నీషియన్స్ కూడా ఇక్కడ సినిమా మన తెలుగు సినిమాలో ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఎవరైతే ప్రతిభను కనబరిచారో వారందరికీ కూడా అవార్డ్స్ ఇస్తామని ఇది హర్షించదగ్గవలసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇండస్ట్రీ కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నాకు థ్యాంక్ యూ అశోక్. ఇస్తే ఫైనల్ గా జూన్ 14 రోజు ఈ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో దానికి ఈ రోజు ఇది మొదటి రోజు. సో మీ అందరికీ వెల్కమ్. GTFA 2 ఇస్తే ఫైనల్ గా జూన్ 14 రోజు ఈ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్ గా చేయాలని ప్లాన్